రైతుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హోంమంత్రి ప్రారంభించారు. తర్వాత రైతులతో ముఖాముఖి నిర్వహించిన అనిత ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపాలని అన్నదాతలకు సూచించారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గంలో సుమారు 30,000 మంది రైతులకు 25 కోట్ల రూపాయల సాయం అందించినట్లు తెలిపారు. తుపానులో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతు పండించిన పంటకి తిరిగి డబ్బులు రావాలంటే 6 నెలలు 7 నెలలు వెయిట్ చేసే సందర్భాల నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ రోజు ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో తిరిగి వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయంటే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ డబ్బులు ఖాతాల్లో వేసే పరిస్థితి కూడా కనిపిస్తాం. నేను ప్రతి రైతుని ఒకటే కోరుకుంటున్నానండి, మీరందరూ కూడా సేంద్రీయ వ్యవసాయానికి ముందుకెళ్ళమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను.